కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. కింది ప్రకటనలను పరిశీలించండి. ఏ స్టేట్ with a revenue deficit indicates that it is also borrowing for consumption expenditure. రెవెన్యూ డెఫిసిట్ ఉన్న రాష్ట్రం వినియోగ ఖర్చుల కోసం కూడా అప్పులు తీసుకున్నట్లు సూచిస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని అర్థం చేసుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? మనకు ఏదైతే మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయో రెవెన్యూ రిసీట్ కంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకు రెవెన్యూ డెఫిసిట్ ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి ఏదైతే దేశం కానీ రాష్ట్రం కానీ ఉందో వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ వినియోగ ఖర్చుల కోసం కంపల్సరిగా అప్పుల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సెకండ్, an increase in capital expenditure contribute to లాంగ్ టర్మ్ GSDP గ్రోత్. అంటే ఇక్కడ ఏమంటుండు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం దీర్ఘకాలిక జీడిపి వృద్ధి రేటుకు దోహదం చేస్తుంది. ఇది కూడా కరెక్టే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బడ్జెట్లో మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా దేశ ఆదాయం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆదాయం పెరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ మీద, ఓడరేవుల మీద, రోడ్ల మీద, తర్వాత విద్య మీద, వైద్యం మీద, అనేక రకాల మౌలిక సదుపాయాల మీద ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ అనే విద్యార్థులు గమనించాలి. ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ ఎంటైర్లీ డ్యూ టు రెవెన్యూ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అనేది పూర్తిగా రెవెన్యూ డెఫిసిట్లో మాత్రమే ఏర్పడుతుందనే ఆప్షన్ ఇచ్చింది. ఇక్కడ మాత్రమే, వల్లనే అనేటువంటి పాయింట్ ఉంటే విద్యార్థి ఒక నిమిషం ఆగాలి. ఇది తప్పనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఫిజికల్ డెఫిసిట్ అయితే ఉందో ఇది పూర్తిగా రెవెన్యూ డెఫిసిట్ కాదు కదా. ఇక్కడ మనకేముంటుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వల్ల మనకు ఫిజికల్ డెఫిసిట్ అనేది పూర్తిగా ఏర్పడుతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఇచ్చిన వాటిలో 1 and 2 ఓన్లీ కరెక్ట్. అంటే మనకు ఇచ్చిందో A, B అనేది మాత్రమే సరైనది, C అనేది రాంగ్ అని అర్థం చేసుకోవాలి.